అందరికీ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శైలజాని. వెల్కమ్ టుడే మమ్మీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయిన కాకరకాయల ఫ్రై మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ చేదని ఇంట్లో తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా చేసి పెట్టండి, ఇంట్లో ఎవరైనా తింటారు, అంత ఇష్టంగా తింటారు. చారులోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరో విషయం ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఫాలో చేయండి. ఏ రెసిపీ పెట్టినా కానీ ముందుగా మీరు చూడొచ్చు. 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని, నేను పెద్ద సైజు తీసుకున్నాను, మీరు చిన్నవి అయినా తీసుకోవచ్చు. పైన తొక్క అలా తీసుకోవాలి. అలా లైట్గా తీసుకొని, అలా వీడియోలో చూపించినట్టు లైట్గా తీసుకొని శుభ్రం కడుక్కొని ముక్కలకు కట్ చేసుకోవాలి. అలా పొడవుగా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపించినట్టు. అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. అలా కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు 2 స్పూన్లు వేసుకొని వేపుకోవాలి. కాకరకాయల కారంలో నువ్వులు టేస్ట్ చాలా బాగుంటుంది, వేసుకోండి ఫ్రెండ్స్. అలా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అలా పక్కకు తీసుకొని పూర్తిగా చల్లగా అవనివ్వాలి. అదే ప్యాన్లో 4 లేక 5 స్పూన్ల నూనె వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని సగం వేసుకొని వేపుకోవాలి. అలా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఆ కాకరకాయలు వేగుతుండగా మిక్సీ తీసుకొని ముందుగా వేపి పెట్టుకున్న నువ్వులను వేసుకోవాలి. 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. చిన్నులపాయలు కొద్దిగా వేసుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. 3 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం ప్లేస్లో ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు మీరు. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలు వేగినాయో లేదో చూద్దాం. ఇంకా బాగా వేగాలి, తిప్పుకుంటూ వేపుకోవాలి. అలా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఓ ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ఉన్న నూనెలో ఉన్న ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి. అలా తిప్పుకుంటూ వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ముక్కలను కూడా వేసుకొని వేపుకోవాలి. అలా మొత్తం వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. అలా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా, సాయిపప్పు కొద్దిగా వేసుకోవాలి. మొత్తం కలుపుకొని వేపుకోవాలి. పోపు ముందే వేస్తే మాడిద్దని కాకరకాయలు వేగిన తర్వాత వేసాను. పసుపు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. అలా బాగా వేపుకోవాలి. అలా బాగా వేగిన తర్వాత చూడండి ఎలా వేగినాయి, వీడియోలో చూపించినట్టు వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకోవాలి. ఆ కారం వేసుకొని మొత్తం కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇట్లాంటి రెసిపీలు, సింపుల్ అయిన రెసిపీలు, టేస్టీ అయిన రెసిపీలు ఎన్నో ఉన్నాయి, ఫాలో చేస్తూ ఉండండి.